యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో తాజా ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ముఖ్యంగా తొందరగా పాడయ్యే కాయగూరలు, పళ్ల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దుబాయ్ మాల్స్ లో జనం ఎగబడి కొట్టున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడంతో జనం ముందు జాగ్రత్తగా ఆహార పదార్థాలను దాచుకుంటున్నారు. దుబాయ్ వంటి నగరాలు 70% వరకు ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. హార్బర్ జలసంధిని మూసివేయడం, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడటంతో చాలా మాల్స్ లో తాజా పండ్లు, కాయగూరలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మున్ముందు యుద్ధ విరమణ జరిగినా మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా అరటి పండ్లు వంటి వాటి ధరలు బాగా పెరుగుతున్నాయి. అయితే గల్ఫ్ దేశాలు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు. తగినంత స్టాక్ ప్రభుత్వం వద్ద ఉందని భరోసా ఇస్తున్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో తాజా ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ముఖ్యంగా తొందరగా పాడయ్యే కాయగూరలు, పళ్ల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దుబాయ్ మాల్స్ లో జనం ఎగబడి కొంటున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడంతో జనం ముందు జాగ్రత్తగా ఆహార పదార్థాలను దాచుకుంటున్నారు. దుబాయ్ వంటి నగరాలు 70% వరకు ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. హార్మజ్ జలసంధిని మూసివేయడం, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడటంతో చాలా మాల్స్ లో తాజా పండ్లు, కాయగూరలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మున్ముందు యుద్ధ విరమణ జరిగినా సరే మళ్లీ సాధారణ పరిస్థితికి నెలకొనేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా అరటి పండ్లు వంటి వాటి ధరలు బాగా పెరుగుతున్నాయి. అయితే గల్ఫ్ దేశాలు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు. తగినంత స్టాక్ ప్రభుత్వం వద్ద ఉందని భరోసా ఇస్తున్నాయి.